హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఏంటంటే మా చిన్న పాప మొదటి స్నానం ఏ రకంగా చేశారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ కాపిన ఆవిడ మా పెద్ద పాప కూడా ఈవిడ చేస్తారు. చాలా బాగా చేస్తారనమాట. ఈ కాపడం, స్నానం చేయడం, చిన్నపిల్లలకి ఏవైనా రెమెడీస్, జలుబు చేసిన తర్వాత విరోచనాలైనా, మోషన్ అవ్వకపోయినా ఇలాంటి వాటికి మంచి మంచి రెమెడీస్ కూడా చెప్తారు. ముందుగా నువ్వుల నూనె వేడి చేసి చెవిలో 1 డ్రాప్ వేశారు. చిన్నపిల్లలకి పాతకాల పద్ధతిలో ఎలా చేసేవాళ్ళు అప్పుడు రోజుల్లో సేమ్ అలానే చేస్తారనమాట. నేను కూడా మా పిల్లలిద్దరికి కూడా అలానే కావాలి అని ఈవిడతో అన్నీ చేయించుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్తో అగ్గి వేడి కాపడం పెడతారు. ఫస్ట్ తల, వీపు పైన, కాళ్ళకి, చేతులకి, చేతులకి, పాదాలకి అన్నిటికీ బాగా కాపిస్తే చాలా బాగుంటుంది అనేసి చెప్తారు. అందుకే ఆవిడ ఎలా చేస్తే అలా పూర్వ రోజుల్లో ఎలా చేసేవాళ్ళో అలానే చేయండి అని చెప్తానమాట ఎప్పుడు కూడా. స్టార్టింగ్లో చూసుంటారు కుంపట్లో ఎల్లో కలర్ పిండి బౌల్తో ఉంది కదా, అది పసుపు అయితే కాదండి, అది నలుగు పిండి. పిల్లల కోసం ప్రత్యేకంగా ఇంట్లో తయారు చేసిన పిండి. అందులో వాటర్ కలిపి ఆ బౌల్తో అగ్గిలో పెడతారు. అగ్గిలో పెట్టడం వల్ల మనం వాటర్ కలుపుతాం కదా, ఆ వాటర్ అంతా ఉడికి ఇంకిపోతుంది. అలా చేసిన పిండి, నలుగు పిండి పిల్లలకి మాలిష్ చేస్తే జలుబు చేయకుండా ఉంటుందని కుంపట్లో ఉడికిస్తారు. ఇది ఇలా నలుగంతా రాసేసి మళ్ళీ నువ్వుల నూనెతో బాగా పామితే చూడండి అక్కడ మట్టి ముద్దల్లా వచ్చేసాయి కదా, అదంతా నలుగు పిండేనండి. నెక్స్ట్ నలుగంతా తీసేసినాక పాపకి ఎక్సర్సైజ్ చేస్తారు. చేతులు, కాళ్ళు అటు ఇటు మడిచి నువ్వుల నూనెతో కాపడం, సున్నిపిండితో రుద్దడం, మసాజ్ చేయడం, మాలిష్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్నానం. నేను కుంకుడుకాయతోనే, పెద్ద పాపకు కూడా కుంకుడుకాయతోనే తొలి స్నానం చేశారు. అందుకే పాప కూడా, ఈ చిన్న పాప కూడా కుంకుడుకాయ రసంతోనే స్నానం చేశారు. కంట్లోకి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా చేస్తారనమాట. కుంకుడుకాయతో రుద్ది నీట్గా ఏమైనా ఉన్నా లోపల అదంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా నీట్గా స్నానం చేసేసి ఆ సోప్ మాకు హాస్పిటల్లోనే డాక్టర్ గారు రాశారు, అదే తీసుకొచ్చాం. నెక్స్ట్ బాగా స్నానం అయిపోయిన తర్వాత యాక్చువల్గా పసుపు రాస్తారు, కానీ మేము పసుపు స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే పాపకి కొంచెం జాండీస్ ఉండేది, అప్పటికి ఇంకా తగ్గలేదు. సన్లైట్లో పెట్టమని చెప్పారు. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా గుగ్గిల ధూపం మరి ఎక్కువ పొగలో ధూపంలో వేయకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. అందుకే కొంచెంగా బాడీ అంతా బాగా ఈ ధూపం అంతా పట్టేటట్టు సాంబ్రాణి వేస్తారు. మళ్ళీ అదే చిన్న సెగ ఉంటుంది కదా, ఆ వేడితో తలకి, వీపు పైన, ఛాతి పైన నీట్గా కాపేస్తారనమాట. అలా కాపడం వల్ల వాటర్ ఏదైనా ఉండిపోయినా తలలో కానీ స్నానం చేసేటప్పుడు నోట్లోకి వెళ్ళినా జలుబు చేయకుండా ఉండడం కోసం నీట్గా కాపేస్తారు. చూడండి చక్కగా పడుకుని పోయింది మా పాప అయితే. ఇలా అండి తొలి స్నానం కంప్లీట్ అయిపోయింది. ఇది ఉప్పు ఘాటు కానీ, స్నానం అంతా కంప్లీట్ అయ్యాక ఉప్పు ఘాటు కానీ, పాలింగు కానీ పాలల్లో కరిగించి పడతారు. అలా పడితే జలుబు చేయకుండా ఉంటుందంట. ఇంకా లాస్ట్ బొట్టు పెట్టి దండం పెడతారు. అంతేనండి, ఇంకా స్నానం కంప్లీట్ అయిపోయింది కదా. అంతేనండి, మా పాప తొలి స్నానం కంప్లీట్ అయింది. ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్, బాయ్.